హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వెనకాల చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాను. మరి పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్నాను, రాజమహేంద్రవరంలో. రాజమహేంద్రవరం అంటేనే కళ్ళకు కానొచ్చు. మరి చారిత్రాత్మక నగరం ఇది. అటువంటి మహానగరానికి అనేక మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల మరి కట్టినటువంటి మహాకాళేశ్వర టెంపుల్ ఉంది, ఇస్కాన్ టెంపుల్ ఉంది. అలాగే మంచి బిజినెస్ సెంటర్ ఇది. ఇక్కడ అనేక బట్టల షాపులు ఉన్నాయి. తాడితోడు జంక్షన్లో హోల్సేల్ బట్టల షాపులు ఉన్నాయి. అన్ని రకాల బ్రాండెడ్ షాపులు కూడా ఇక్కడ వచ్చినాయి. అన్నిటికంటే ముఖ్యం, మనం రాజమహేంద్రవరం వచ్చామంటే ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. మరి రాజమహేంద్రవరం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పవిత్ర గోదావరిని దర్శించకుండా వెళ్ళరు. అందున ఈ గోదావరిలో విహారం చేయకుండా వెళ్ళలేరు కూడాను, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజమహేంద్రవరంలో బోట్ షేర్ చెయ్యాలి అంటే మీరు ఈ రోడ్డు, అంటే ఇది పుష్కరాల డ్యామ్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వైపుకి వస్తుంటే ఉమామార్కండేయ స్వామి ఆలయం కనపడుతుంది. ఆ ఆలయానికి కొద్ది ఎదురుగా ఆపోజిట్లో గోదావరిని ఆనుకుని పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం చూశారు కదా, ఆ ఆఫీస్లో మనం అవైల్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళిపోయే రోడ్డు అనమాట ఇది. ఈ పర్యాటక నియంత్రణ కేంద్రము ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చేత నిర్వహించబడుతుందన్నమాట. మరి ఇక్కడ టికెట్ పెర్ హెడ్ 150 రూపాయలు. మనం బోట్ షేర్ చేయాలంటే మెకనైజ్డ్ బోట్లో చేయడం చాలా ఉత్తమం. నాటు పడవల కంటే మెకనైజ్డ్ బోట్స్ బెస్ట్ అనమాట. అటువంటి మెకనైజ్డ్ బోట్స్ని ఈ సంస్థ మనకు అందిస్తుంది. ఈ ప్రదేశం నుంచి గోదావరి, అది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. అది అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఇదిగో వర్క్స్ జరుగుతున్నాయి, గోదావరి రివర్ ఫ్రంట్ వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి మరి గోదావరి హొయలు, సోయగాలు మరి చెప్పనలవి కాదు, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అఖండ గోదావరి మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతం బోట్లు ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఎంచేతంటే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కాకుండా పుష్కరాల డ్యాములోంచి మాత్రమే బోట్లు వెళ్తున్నాయి. ఇది 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు. మరి ఈ మధ్యకాలంలో వచ్చే మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి మీరు బోట్ని అవైల్ చేసుకోవచ్చు. 45 సంవత్సరాల క్రితం మరి పెనుగొండ ఎస్వికేపి కాలేజీలో బిఏ చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ అందరము కూడా మరి డిసెంబర్ 7వ తేదీన మా ఫ్రెండ్ ఇంట్లో అందరం కలుసుకున్నాం, గెట్ టుగెదర్ అయ్యాం. మరి అక్కడ మా యొక్క లంచ్ ముగించుకుని సరదాగా పుష్కరాల రేకు వచ్చాము. ఇదిగో వీరే మా ఫ్రెండ్స్. మరి ఎక్కడెక్కడి నుంచో అటు భీమవరం, తణుకు ఎక్కడి నుంచి కూడా రావడం జరిగిందనమాట. పెనుగొండ నుంచి, మార్టేరు నుంచి కూడా వచ్చారు. ఈ సందర్భంగా మరి పుష్కరాల రేవును మరొకసారి చూద్దామని అందరం కూడా వచ్చాం. అయితే ఇక్కడ ఈ గోదావరి అందాలు మమ్మల్ని అందరూ కూడా మరొకసారి కట్టిపడేశాయి. అందరం కూడా మైమరిచి అలా చూస్తూ ఉండిపోయాం అనమాట. చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పుష్కరాల రేవు ఎంతో శోభతో మరి వెలిగిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ దంపతులు భగవంతునికి ఆర్ఘ్యం అర్పిస్తూ వస్తున్నారు. ఇక దూరంగా చూస్తే మాకు గోదావరిలో ఒక పడవ, మెకనైజ్డ్ బోటు రౌండ్స్ వేస్తూ ఉంది. నేను అనుకున్నాం అది ట్రాప్ చేస్తున్నారన్నమాట. ఇంకో అర్థం కాదనుకోండి. అంటే రండి, చక్కగా బోటింగ్ బాగుంటుంది రండి అని మనల్ని అట్రాక్ట్ చేస్తూ ట్రాప్ చేస్తున్నట్టుగా రౌండ్స్ వేస్తుంది. రెడీ ఫర్ ది టూర్. గోదావరిలో విహారానికి రెడీ అని చేస్తున్నారన్నమాట, ట్రిప్స్ వేస్తున్నారు. అది మమ్మల్ని అట్రాక్ట్ చేసింది. వాళ్ళు అనుకున్నట్టుగానే మేమందరం కూడా ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా, ఇంతవరకు వచ్చాము అని మాకు అనిపించింది. అందరం కూడా ఒకసారి చిన్నపిల్లలు అయిపోయాము. నేను ముందుగా వెళ్ళిపోయి అక్కడ అన్ని వివరాలు అడిగి మా మిత్రులను రమ్మన్నాను అనమాట. ఆ విధంగా మరి మేము ఈ బోట్ షైర్
గోదావరిలో విహారానికి మా మిత్రులందరం కూడా సమాయత్తమయ్యాం. మరి అక్కడ వారు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. ఆ లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోమని వారు చెప్పారు. మేము కూడా మరి ఎంతైనా పెద్దవాళ్ళం కదా, మరి ముందు జాగ్రత్తగా అందరం కూడా లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం అనమాట. నేను 79-82 సంవత్సరంలో పెనుగొండ వాసవి కన్యకా పరమశివ కాలేజీలో BA డిగ్రీ చేశాను. మరి అప్పుడు చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్ అంటే 45 సంవత్సరాల తర్వాత ఇప్పటికి అడ్రస్లు దొరికాయి. మరి ఆ రోజుల్లో ఫోన్లు అయ్యి ఉండేవి కాదు కదా. మొత్తానికి 10 మంది గ్యాదర్ చేయగలిగాం. మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా రాజమండ్రి వచ్చారు. మా ఇంటికి వాళ్ళని పిలవడం జరిగింది. వారిని మరి రాజమండ్రి వచ్చామంటే గోదావరి విహారం తప్పనిసరి కదా, అందు గురించి ఈ గోదావరి విహారం చేయడానికి బోట్లో విహారం చేయడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఈ గోదావరి విహారానికి తీసుకెళ్తాను. గోదావరిలో బోట్ షైర్ కోసం మేమందరం కూడా వారిచ్చినటువంటి లైఫ్ జాకెట్స్ వేసుకుని సిద్ధంగా ఉన్నాం అనమాట. మరి చూడటానికి లైఫ్ జాకెట్స్ కొద్దిగా అందంగా ఉండదని అనుకుంటాం, కానీ అది మ్యాండేటరీ కదా. ఎంచేతంటే గోదావరిలో ప్రయాణం అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందులో ఇది ఏపీ టూరిజం వారిది కాబట్టి తప్పకుండా వాళ్ళు ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఇస్తారు. అది మన యొక్క సేఫ్ సైడ్ కోసం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా, అది వేసుకోవడం మంచిది అనమాట. ఇదిగో మా యొక్క బోట్ షైరు మొదలయ్యింది. రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య విస్తరించినటువంటి ఈ అఖండ గోదావరి 3 కిలోమీటర్ల పైగా మరి విస్తరించి ఉంటుంది. ఈ గోదావరి ఎంతో అందంగా హృదయంగా హొయలొలుగుతూ మరి చూపర్ల యొక్క మనసును ఆకట్టుకుంటుంది. అందుకే ఇక్కడ అనేక సినిమాలు గోదావరి నేపథ్యంలో అనేక సినిమాలు ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఎప్పుడు తీస్తున్నారు? 2003లో ఎన్టీఆర్ తీసినటువంటి సింహాద్రి మూవీని చూద్దాం. రాజమండ్రి వస్తే గోదావరిలో ఏ విధంగా టూర్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూస్తాను. రండి ఎంజాయ్ చేద్దాం. ఇక ఏపీ టూరిజం వారు నిర్వహిస్తున్నటువంటి మరొక బోటు, ఇది స్పీడ్ బోట్. ఇది మరి చాలా వేగంగా వెళ్తుంది. యూత్ మాత్రమే మరి దాని మీద వెళ్తే ఎంజాయ్ చేయగలుగుతారని నా ఉద్దేశం. అందుగురించే మేము ఆ స్పీడ్ బోట్ జోలికి వెళ్ళలేదు. నెమ్మదిగా వెళ్తున్నటువంటి మరి 150 రూపాయల టికెట్ తోటి ఆ బోటు మీద వెళ్ళాను తప్ప. ఇది పెర్ హెడ్ 300 రూపాయల టికెట్ ఇది. కానీ ఎంజాయ్మెంట్ అయితే థ్రిల్లింగ్ మాత్రం చాలా బాగుంటుంది. యూత్ ట్రై చేయొచ్చు.
బాగా ఎంజాయ్ చేస్తాం ఇవాళ. మేము 79-82 బ్యాచ్లో తెలుగు ఎస్వికేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కాలేజీలో బిఏ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇవాళ రాజమండ్రి మరి విహారయాత్రకు రావడం జరిగింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ కార్యక్రమానికి సాయిబాబుజీ గారు నాయకత్వం వహిస్తే మరి ఇంటికాడ చక్కగా ఆదిత్యుడు శశిరేఖ గారికి కూడా మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాయ్. మేము ప్రయాణిస్తున్నటువంటి బోటు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కిందకి రాగానే బోట్ డ్రైవరు ఏమండి ఇప్పుడు ఒక పాయింట్ వస్తుంది చూడండి, ఇలాగ కొవ్వూరు వైపుకి మీరు ఆ పిల్లర్స్ కింద నుంచి చూసినట్లయితే ఒక అద్భుత దృశ్యం మీకు కనపడుతుంది చూడండి అని మమ్మల్ని అలర్ట్ చేశాడు. అక్కడ బోట్ అక్కడికి వచ్చేటప్పటికి స్లో చేసాడు, ఆపాడు కూడా అనమాట. అదిగో ఇదే ఈ పాయింట్ చూడండి. మరి ఈ పిల్లర్లన్నీ ఎక్కడో చివరి ఎక్కడో ఒక పాయింట్లో కలిసినట్టుగా చూడండి. అబ్బా వావ్ 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 అనిపించింది. ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఎక్కడో ఈ పాయింట్ ఇటువంటి పాయింట్ చూసాం కదా అని స్ఫురణకు వచ్చింది. అదే రామేశ్వరం టెంపుల్. ఇప్పుడు సేమ్ గోదావరి బ్రిడ్జ్లో ఏ విధంగా అయితే 1 పాయింట్ చూస్తామో అలాగే ఇది రామేశ్వరం టెంపుల్లో మరి 900 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి కారిడార్ అనమాట. ద వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కారిడార్. 1212 పిల్లర్లు ఒకే పాయింట్లో కలుస్తున్నట్టుగా మనకి కనపడుతుంది అనమాట. చాలా అద్భుతం కదా ఇది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పిల్లర్స్ కలిసినట్టుగా ఎలాగైతే వ్యూ ఉందో అలాగే మరొకటి విశాఖపట్నం దగ్గర దివీస్ బ్రిడ్జి, దివీస్ ల్యాబ్ యొక్క బ్రిడ్జ్ అంటే ఇది అనకాపల్లికి విశాఖపట్నానికి మధ్యలో ఉందని నేను విన్నాను. అయితే ఇక్కడ భీమిలని చూపిస్తుంది నెట్లో కొడితే. ఏమైనప్పటికీ మనం దివీస్ బ్రిడ్జి నియర్ విశాఖపట్నం అంటే గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. ఇది ప్రముఖ ఫోటోషూట్ కేంద్రం. అంటే అనేక ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి, అంటే అనేక సినిమాలు కూడా ఇక్కడ పాటలవి కూడా షూట్ చేస్తారు. అద్భుతమైన ప్రదేశం.
గోదావరి నదిపై కుడివైపున కనపడుతున్నటువంటి బ్రిడ్జి పాత రైలు బ్రిడ్జ్ అది. దాన్ని ప్రస్తుతం హేవలాక్ బ్రిడ్జ్ అంటున్నారు. ఎడమవైపున కనపడుతున్నటువంటిది 3వ రైలు బ్రిడ్జి. ఈ 2 వంతెల మధ్య ఉన్నటువంటి దృశ్యం మాటల్లో చెప్పలేము, ఎంత అందంగా ఉంటుందో. మరి ఈ ప్రదేశంలో అనేక సినిమాలు షూట్ చేశారు. అలాగే ఒడ్డున మరి అనేక ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా షూట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మరి ఈ 2 వంతెల మధ్యన 2003లో జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సింహాద్రి మూవీలో ఒక చేజింగ్ సన్నివేశం లాంచ్ మీద తీశారు. ఇప్పుడు మనం ఆ సన్నివేశాన్ని తిలకిద్దాం రండి. అది మిత్రులారా, ఆ విధంగా గోదావరిలో బోట్ రైడ్లో 15 నిమిషాలు సుమారు మమ్మల్ని బాగా మరి అతను బోట్ డ్రైవర్ బాగా తీసుకెళ్ళి బాగా చూపించాడు. ఇందాక చూశారు కదా ఈ బోట్ రైడ్లో ఆ బ్రిడ్జి ఈ బ్రిడ్జి దగ్గర కూడా తప్పకుండా చూడవలసినటువంటి సన్నివేశాలు ఉంటాయి. అటు ఇటు బ్రిడ్జి మధ్యన కూడా మనం చూడవలసినటువంటి చక్కని దృశ్యాలు మనకు కనపడతాయి. అవన్నీ చూసి మా మనసు నిండా ఆనందాన్ని నింపుకుని మరి 45 ఏళ్ళ కిందట BA క్లాస్మేట్స్ అంతా మేమంతాను ఆ రోజుని మరి అప్పటి బాల్యాన్ని తలుచుకుంటూ అందరం కూడా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్గా వాళ్ళు అందరూ కూడా రిటైర్ అయిపోయి మనవరాలతోటి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో పుష్కర్ ఘాట్ గట్టెక్కి మరొకసారి అందరం కూడా ఈ ట్రిప్ చాలా విజయవంతమైంది అని హ్యాపీగా చేతులు ఊపుతూ థమ్స్అప్ గుర్తు చూపిస్తే మరి ఇక్కడి నుంచి ఆ తర్వాత మా ఇంటికి స్నాక్స్ కోసం మా ఇంటికి తీసుకెళ్లారనమాట. ఇదిగో ఇది గోదావరి పుష్కరాల గేటు. ఎగ్జిట్ ఎంట్రన్స్ ఒకటే, అంటే ఆఫ్కోర్స్ 2 గేట్లు ఉంటాయి కానీ ఒకే గేట్లోంచి ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది ప్రధానమైనటువంటి గేట్ అనమాట. ఆ గేట్లోంచి ఈ పీసు మిఠాయి అండి భలే ఉంది. ఇది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరో ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.